ఇక అప్పటి వరకు రాజేంద్ర ప్రసాద్తోనే మూవీస్ చేస్తున్న రమ్యకృష్ణ ఎప్పుడైతే కె రాఘవేంద్రరావు గారు మోహన్ బాబుని హీరోగా పెట్టుకొని అల్లుడు గారు అనే మూవీని రమ్యకృష్ణకి సెకండ్ హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చారో అప్పటి నుంచి కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ చేసిన అన్ని మూవీస్లో తననే హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇంతవరకు ఏ డైరెక్టర్ చూపించలేని గ్లామర్ని రమ్యకృష్ణలో కె రాఘవేంద్రరావు గారు చూపించారు. అల్లరి మొగుడు, అల్లరి ప్రియుడు, మేజర్ చంద్రకాంత్, ముగ్గురు మొనగాళ్ళు, రాజసింహం, ఘరానా బుల్లోడు, అన్నమయ్య, ఇద్దరు మిత్రులు అని శ్రీదేవి తర్వాత రమ్యకృష్ణతోనే కె రాఘవేంద్రరావు గారు ఎక్కువ మూవీస్ చేశారు అని చెప్పవచ్చు. కానీ హీరోయిన్స్ని గ్లామర్గా చూపించడం తప్ప యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలు ఉండేవి కాదు. రమ్యకృష్ణ రాఘవేంద్రరావు గారితో మంచి స్నేహాన్ని కొనసాగిస్తూ మరోవైపు తమిళ్లోనూ ఎలాగైనా టాప్ హీరోయిన్ అవ్వాలని కె రవికుమార్ గారిని రమ్యకృష్ణ కలిసింది.